ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? రజిత. రజిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజాంపేట్. నిజాంపేట్. ఓకే, నమస్తే అండి. నమస్కారం. మీ పేరేంటి? నళిని. నళిని గారు, మీరు ఎక్కడి నుంచి? నిజాంపేట నుంచి. సేమ్ ప్లేస్. సో ఇది పరిచయం ఉందా మీ ఇద్దరికి? ఫ్రెండ్సా? వదినా మరదలు. వదినా మరదల్లా. సో రెడీ ఇద్దరు కూడా వంట చేయడానికి? రెడీ అండి. సో ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాము. సో ఏదొస్తే ఇందులో దాన్ని బేస్ చేసుకుని వంట చేయాలన్నమాట. అంటే ఆ టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉండేలాగా. ఓకేనా? సో మరి ఈరోజు మీకు ఏమిటి అంటే మినువులు, కొత్త మినప్పప్పు. అవునా? ఏం చేసుకుంటాం వీటితో? బేసిక్గా మనం టిఫిన్లు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు టిఫిన్ అంటే కష్టము కాబట్టి, ఎందుకంటే అవి అందరికీ వచ్చు కదా. సో ఏదైనా కూడా చక్కగా మినువులతో ఏం చేయొచ్చు ఆలోచించి నాకు చెప్పేస్తే స్టార్ట్ చేసేద్దాం. మినప సున్నుండలు. అబ్బా, మినపప్పు అనగానే అందరికీ గుర్తొచ్చేది మినప సున్నుండలు. సో మీరు సున్నుండలు చేస్తారా? ఓకే, స్వీట్. మినప వడల కర్రీ అండి. వడలు చేసి వాటితో కర్రీ. మినప వడలతో కర్రీ. ఓకే, సో ఒక స్వీట్ అన్నమాట, ఒక కర్రీ. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? మీరు చేస్తారా? సున్నుండలు చేసేస్తారా? ఓకే ఓకే, మరి మినప సున్నుండలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మినప సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినువులు 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పంచదార 1 కప్పు, పాలు కొద్దిగా, నెయ్యి 1/2 కప్పు. ఓకే, మరి మినప సున్నుండలు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రజిత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, పొడి చేసుకుందామా? మినపప్పు ఏంపేసి పొడి చేసుకోవాలి. వేయించాలా? సో ఈ మినువులు వేయించితే చాలా బాగుంటాయి కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే వేయించకుండా చేస్తే మనకు ఆ పచ్చివాసన అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. సో అదివరకటి కాలంలో అందరూ ఎక్కువ, అంటే అప్పుడు ఈ పొట్టు మినపప్పుతోనే ఎక్కువ సున్నుండలు అవి చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత కొంచెం మనకి ఎలాగో ప్లెయిన్ మినపప్పు వస్తుంది కదా, వాటితో చేస్తూ ఉన్నారు. కానీ ఇలా పొట్టుపప్పుతో చేస్తేనే ఇదే ఆరోగ్యం. అండ్ హెల్త్ వైజ్ గా చూసుకున్నా ఇదే మనకి ఆరోగ్యకరమైన ఆహారం. సరిపోతుందండి? చాలండి. ఇవి చల్లారాక మిక్సీ పట్టేసి, చల్లారితే మనం గ్రైండ్ చేసేసుకుంటేనా? ఓకే, కాసేపు ఆగుదాం. రజిత గారు చూడండి, సరిపోతాయా? చల్లారాయండి, మిక్సీ పట్టేసి. ఓకే, ఇంకా అవ్వాలా? చాలా చాలండి. షుగరు దీంట్లో వేసి ఓకేనా? అడ్డు పట్టేస్తారా? సరిపోతుందా ఇలాగా? సరిపోతుందండి. ఓకే, ఒక బౌల్ తీసుకొని కలిపేసుకున్నాం. ఓకే, పాలు పోసుకుందామండి దీంట్లో. పోయండి, చూసుకోండి. ఒకటేసారి ఎక్కువ పోసేసారంటే మళ్ళీ గట్టి, అది పలచగా అయిపోయిందంటే ఇప్పుడు ఏం చేయలేము మనం. ఓకే, వస్తుందా? వస్తుంది. సో కొంచెం నెయ్యి అద్దుకుంటూ చుట్టేసుకుంటే బాగానే ఉంటుంది. బాగుంటుంది. పిల్లలు ఉన్నారా మీకు? బాబు పాప. బాబు పాప ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? బాబు యూకేజీ అండి, పాప 2 years. 2 years. పేర్లేంటి? పాప సాధ్వి, బాబు వచ్చేసి రాజేష్. వాళ్ళిద్దరికి ఒక్కొక్క సున్నుండ పెడుతూ మీరు 2 సున్నుండలు తినండి. మీరు ఇంత హెల్దీగా ఉంటే కష్టం. ఓకేనా? సున్నుండలు చేసి వాళ్ళకే కాదు, మీరు కూడా తినాలి.
ఓకేనా? మేము తింటామండి, అందుకనేసే చేస్తున్నాం. అందుకనైనా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? మెడికల్ షాప్ అండి. మెడికల్ షాప్. పేరేంటి? సుధాకర్. సుధాకర్ గారు. ఓకే, ఓకే అండి. రెడీ. ఇప్పుడు దానిపైన ఇలాచి పౌడర్ చల్లాలా? ఇలాచి పౌడర్ చల్లాలండి. ఓకే, సో మినప సున్నుండలు రెడీ అయిపోయాయా? నైస్. సో ఇది కాస్త చల్లారితే మనకి కొంచెం ఇంకొద్దిగా గట్టిగా అయిపోతుంది కదా. ఓకే ఓకే అండి, మరి మినప సున్నుండలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. మినప సున్నుండలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో మినుములు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ పట్టాలి. దీనిలో పంచదార వేసి మరోసారి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ ఉండలపై యాలకుల పొడి చల్లి సర్వ్ చేసుకుంటే మినప సున్నుండలు రెడీ.